విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థ పైనే మరి ఎజెండా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అనేక పాఠశాలలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు పిల్లలైతే చాలా మంది అయితే ఉన్నారు. ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్‌వి శ్రీను అన్న అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినా గానీ విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం చేస్తాం, దానిపైనే సమీక్ష చేస్తాం, రేపు కూడా క్యాబినెట్ కూడా దాని మీదనే ఉండబోతుందని కూడా చేస్తాం అనే దగ్గరనే ఉంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా ఈ రాష్ట్రాన్ని వివిధ కాంట్రాక్టుల ద్వారా దోచుకోవాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏ టెండర్ నిర్వహించినా వాళ్ళ ఎక్సెస్ ఎక్కువ పెట్టుకొని 10 రూపాయల వస్తువుకు 20 రూపాయల ధరలు పెంచి ఈ రకంగా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవాలనే ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అట్లా కేజీబీ బంకర్పేట కుంభకోణం కానీ, అదేవిధంగా ఆర్టీసీలో కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ గురుకుల పాఠశాల కూడా ఇదే రకమైన దోపిడీకి వాళ్ళు తెరలేపారు. సెంట్రలైజ్డ్ టెండర్ల పేరు మీద ఇవాళ ఈ రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు, చిన్న పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్న వాళ్ళందరినీ రోడ్ల మీద వేసి ఇవాళ బడే బై దోస్తాన్ల పడి రేవంత్ రెడ్డి గారు మోడీ చెప్పినట్టుగా గుజరాత్కి సంబంధించిన కంపెనీలకే ఇవాళ సెంట్రలైజ్డ్ టెండర్ల పేరు మీద ఇలా రాష్ట్ర ఆదాయాన్ని దోచిపెట్టే కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అంతే తప్ప ఇవాళ విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఉంటే ఇమీడియట్గా చేసేవారు. ఇవాళ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గరనే పెట్టుకొని కనీసం విద్యాశాఖ మీద సమీక్ష చేయకుండా, ఫీజుల మీద సమీక్ష చేయకుండా ఇవాళ ప్రైవేట్ వాళ్ళు దోసుకున్నందుకు ఇవాళ అందరికీ తలుపులు బార్లా తెరిచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చోద్యం చూడడం వల్ల ఇవాళ సామాన్యుల ప్రజల జేబులు ఇవాళ ఖాళీలు అయిపోతున్నాయి. ఇవాళ ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కాలేజీలో ఇవాళ విద్యార్థులను చదివించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ భయపడతా ఉన్నాడు. ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ స్కూళ్ళలో అవకాశం ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడంలో 2.5 సంవత్సరాల కాలంలో నయా పైసా కూడా ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం ఉన్నది. మొన్ననే రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, 4000 స్కూల్ ఉంచుతాం, మిగతా స్కూల్ అన్ని మొత్తం మూసేస్తా అంటున్నారు. గతంలో కోటారి కమిషన్ నియమించినట్టుగా ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండాలని చెప్పి ఆ రోజు వారు నిర్ణయిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు స్కూల్ లేని పాఠశాలలు, స్కూల్ లేని గ్రామాలు చూడాలన్నట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకోటి, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పైన మీరు చాలా ఫైట్ చేశారు, ఇప్పుడు కూడా దానిపైన అలానే ప్రశ్నలు అలానే ఉన్నాయి. ఇంతవరకు కూడా రిలీజ్ చేయని పరిస్థితి కనబడుతూ ఉంది. దానిపైన మీ బీఆర్ఎస్వి ఏమైనా ముందుకు పోకపోతుందా, ఫైట్ చేయబోతుందా అంటే ఏం చెప్తారు? మేము బీఆర్ఎస్వి నుంచి అనేకమైన ప్రోగ్రాంలు చేసినాం. చివరికి ముఖ్యమంత్రి గారికి చెల్లం లేకపోతే కనీసం హైకోర్టు సీజే గారి దాన్ని జోక్యం చేసుకుని విద్యార్థులకు సంబంధించిన ఫీజు బాకాలు ఇవ్వాలని చెప్పి దాని మీద లక్షల మంది విద్యార్థులతో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర హైకోర్టు సీజే గారు కూడా మేము లెటర్లు రాయడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వంలో చెల్లం లేదు. రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఉన్న బకాయిలు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యాచరణ రేపు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా ఫీజుల నియంత్రణ లేదు. ఈ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి విద్యార్థులకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన తర్వాత ఇవాళ వాటిని దాటవేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళకు లాభం చేకూర్చే ఆలోచన ప్రభుత్వం అనుకున్నది. ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కు ముఖ్యమంత్రి వేయండు, ప్రభుత్వ స్కూళ్ళను పట్టించుకోరు, కానీ ప్రైవేట్ వాళ్ళ కొమ్ముగా చెప్పడంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.